హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి వస్తువులు కొనాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందామండి. అసలు అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే క్షయం కానిది, అంటే మనం ఈరోజు ఏ పని చేసినా కూడా వృద్ధి అవుతుంది అని అర్థం అండి. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకొని మనం చేసే పనులన్నీ కూడా మంచి పనులు, మంచి కార్యాలు, దైవ కార్యాలు చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఈ అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందంటే మే 10 శుక్రవారం నాడు అక్షయ తృతీయ ఉదయం 4:17 నుంచి 11వ తేదీ శనివారం మే ఉదయం 2:50 వరకు ఉంటుందండి. అక్షయ తృతీయ రోజు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. ఈ సందర్భం ఒకరి జీవితంలో సమృద్ధి, శ్రేయస్సును తీసుకొస్తుంది. దీనిని అత్యంత పవిత్రమైన రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. ఈరోజు మనం చేసే పూజలు, దానాలు, జపాలు, హోమాలు అక్షయమైన ఫలితాలను మనకు ఇస్తాయి. ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని కార్యకలాపాలు చేయడం చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు పూర్వీకుల పేరిట చేసే దాన ధర్మాలు పవిత్రంగా భావిస్తారు. వీలైతే ఈరోజు గంగాజలంతో స్నానమాచరించడం మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు, గృహప్రవేశానికి ఉత్తమమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఏమి చేస్తే మంచిది అంటే ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. ముఖ్యమైన విషయం అండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా తులసి ఆకులను కోయకూడదు. విష్ణుమూర్తికి తులసమ్మ ఎంతో ప్రీతికరమైనది. అందువల్ల అక్షయ తృతీయ రోజు తులసమ్మ ఆకులను కోయకూడదు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఇది మంచి సమయంగా మన పెద్దవాళ్ళు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజున మొక్కలు, పండ్లు కొనడం మంచిది. ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరమనే చెప్పుకోవాలి. భాగవతం ప్రథమ స్కందం ప్రకారం పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కేటాయించిన 5 నివాస స్థానములైన జూదం, మద్యపానం, స్త్రీ, ప్రాణివధ, బంగారం వీటికి జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎవరికి వారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకుంటూ ఆ రోజు అన్నీ మంచి కార్యాలు చేయడం, దానాలు చేయడం, అలా శుభ సంకల్పాలే నాతో చేయించు తండ్రి అని ఈశ్వరుణ్ణి మనం వేడుకోవాలి. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొనాలి అని ఆ రోజే కొంటూ ఉంటారండి. కానీ బంగారం అంటే మన ఇంట్లో పసుపు, కుంకుమ, ఉప్పు ఇవి అండి మనకి బంగారం. బంగారాన్ని కొనలేని వాళ్ళు ఇంట్లోకి ఉప్పు, పసుపు, పువ్వులు ఇవి తెచ్చుకోండి. ఈరోజు అక్షయ తృతీయ శుక్రవారం నాడు రావడం చాలా విశేషమండి. కాబట్టి మనం అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పొంగలని నైవేద్యంగా చేసుకుంటే మంచిదండి. ఈరోజు తులసి అమ్మను పూజించడం చాలా మంచిది అండి. అక్షయ తృతీయ రోజు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా అది పుణ్యం కావచ్చు లేదా పాపం కావచ్చు, అక్షయంగా నిరంతరం జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం అందరం ఈ అక్షయ తృతీయ నాడు దైవ సంకల్పంతో, ఆధ్యాత్మిక భావనలతో ముందుకు వెళ్ళి ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు లక్ష్మీ కుబేరుని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేసినా మనకి అభివృద్ధిలోకి వస్తాయి. మనం ఈరోజు ఏ పని చేసినా ఎదుటివారిని బాధపడకుండా చూసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఇంట్లో ఎటువంటి గొడవలు పడవద్దండి. ఈ విధంగా ఈ అక్షయ తృతీయ రోజు మీరందరూ మంచి పనులు చేస్తూ అక్షయ తృతీయను చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు పరమేశ్వరునికి బిల్వదళాలతో పూజిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అర్చించండి.
మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టేయండి.